శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభాస్ కొత్త సాంగ్ వచ్చింది కదా రాజసాబ్, ఎలా అనిపించింది? రాజసాబ్ గిల్లి గిల్లియో ప్రభాస్ అన్నంటే ఆ వింటే కట్అవుట్ కి అసలు కట్అవుట్ ఏంది కదా అసలు 6 feet ఒక దేవుళ్ళగా కనపడతాను అనమాట. ఇంత పూర్వకాలం చెప్పేటోళ్ళుగా 6 అడుగులు ఉండేటోళ్ళు 7 అడుగులు ఉండేటోళ్ళు అని చెప్పి ఆ కట్అవుట్ తగ్గదు, ఆ బాడీ ఫిట్నెస్ తగ్గదు. ఆ వింటేజ్ ప్రభాస్ గారిని చూసాను అనమాట. బాహుబలిలో ఓకే ఆ లుక్స్ వేరే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది వేరే జోనరు. కాకపోతే ఏంటంటే మనకి ఈ అంటే సినిమా మిర్చి ఉండేదిగా, ఆ మిర్చి ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని చూసాను అనమాట. ఫైన్ సాంగ్ అయితేనేమి మళ్ళీ గ్లిమ్స్ వదిలేరుగా అవి అయితేనేమి, అమ్మాయిలు అయితేనేమి సూపర్. ప్రభాస్ లా కనపడితే ప్రభాస్ గారు ఎందుకు అవుతారు? అదేం లేదు భయ్. అంటే లుక్స్ చేంజ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో కానీ చెప్పాను కదా ఆల్రెడీ వింటేజ్ లుక్ తీసుకున్నారు, మిర్చి డార్లింగ్ ఆ టైప్ ఆఫ్ వేలు తీసుకున్నారు అని చెప్పి. అందుకని చెప్పి మనకి ఆ లుక్స్ తేడా కొడతాను అనమాట. నేను కూడా అనుకున్నాను ప్రభాస్ గారా అని చెప్పి. ఆ వింటేజ్ లుక్ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. 2000 కి సాంగ్ స్లోగా ఉన్నా కూడా అన్న ఫాస్ట్ గా ఉంటాడు, అన్న ముందుకెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఉంటావు ఎలిజిబుల్ బ్యాచర్ కాబట్టి ఎలిజిబుల్ బ్యాచర్ అంటే ఆ లిరిక్స్ తగ్గట్టు సింగింగ్ అంటే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని లిరిక్స్ రైటర్ కూడా రాస్తాను అనమాట రచయితలు. ఆ రచయితలు యొక్క గొప్పతనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఆయన గురించి కాదు మిగతా హీరోల గురించి కూడా, అంటే బాలయ్య బాబుకి చంపేస్తా నరికేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ పేర్లు వేరుంటాయి అనమాట. హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తాను రచయితలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సప్ కొట్టాలన్నమాట మీరు చెప్పిన దానికి. వాళ్ళు వచ్చిన వాళ్ళు రాసుకుంటారు, మేము వచ్చినా మేము రాసుకుంటాం. టాలీవుడ్ లో మేము రాసుకుంటాం అనమాట, వాళ్ళు వచ్చిన వాళ్ళు రాసుకొని ఎవరు మాకు తెలియదు. ఎవరు అన్న ప్యాన్ ఇండియానే ఉంటాడు ఎప్పుడు తెలియదండి. బాహుబలి తర్వాత ఎడిపోయారు. బాహుబలి ముందు బాహుబలి ఎన్నో తర్వాత మాట్లాడుకున్నాం అనమాట. డైరెక్టర్ గురించి ఆల్రెడీ అయిపోయింది. రాజమౌళి గారి గురించి ఓకే, ఆయన ఒక గొప్ప వ్యక్తి ఓకే ఫైన్. ఇప్పుడు మాట్లాడుకుంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాడు అనమాట. అంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఒకప్పుడు కృష్ణ గడ్డ మీద ఉండేది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళమాట. పాన్ ఇండియా లెవెల్ ఇంకేం చెప్పుకోమంటావు? రాజసాబ్ నుంచి సాంగ్ వచ్చింది ఎలా అనిపించింది అంటే పాలలోంచి కోహినూరు వజ్రాన్ని తీస్తే ఎట్లా ఉంటుందో ఆ లుక్ ఎట్లుంటుందో అట్లా అనిపించింది. అన్న లుక్ చూస్తే అన్న స్టెప్ వేసిన విధానం అయితే మాకైతే కిరాక్ అనిపించింది. ఇక కొత్త రకం స్టెప్ని తీసిండు అన్న అనిపించింది. మేము ఇంతకు ముందు ఎట్లా కావాలనుకున్నామో ప్రభాస్ అని అట్లా వచ్చిండు అని అనిపిస్తుంది. చెప్పండి. వింటేజ్ లుక్ అంటే చూడనా, ఇగో అన్న ఇట్లా లేపి ఇట్లా స్టెప్ వేసినప్పుడే అనుకున్నాం, ఇట్లా లేపి ఇట్లా కాలు కింద పెట్టినప్పుడే రికార్డులు మొత్తం తొక్కేసిండు అని అనిపిస్తుంది. కలర్ఫుల్ గా ఉంది కదా పాట. మరి సాంగ్ ఒకటే కలర్ఫుల్ కాదన్న, సాంగ్ లా మ్యూజిక్ మాత్రము ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇప్పటి రోజులల్లో ఎలాంటి సాంగ్స్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి, ఒక్క సాంగ్లో ఏమేమి చూపించినా దేవుని భక్తి చూపించిండు, ఒక యువకుని అల్లరి చూపించిండు, ఒక ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ వాడుకుంటా లవర్ తోటి మాట్లాడితే ఎట్లుంటది అట్లా చూపించారు. కానీ మంచిగా ఉంది అన్న. ఆయన లుక్స్ మాదిరి చూసుకుంటే మొత్తం దేశం మొత్తం ఫిదా అయిపోయిందన్న ఆయన లుక్స్ చూసి. బాబా ఏమున్నారా ప్రభాస్, ఇంతకు ముందు మీసాలు పెంచుకొని బాహుబలి దానిలల్లా ఆ కాలకేయంతో కొట్లాడలే చూసినాం, కానీ ఇప్పుడు ఒక అందగాన్ని చూస్తున్నాము అని అనిపిస్తుంది అందరికి. ఒక రాజ్య వచ్చిందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. అన్న హెల్పింగ్ నేచర్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు చూడాలి. ఇగో ప్రజలకు ఎవరైతే ఆసరా అవుతారో నేనున్నా అని చెప్పేసి హెల్పింగ్ నేచర్లో ముందుంటారో అలాంటి వాళ్ళకు మనము తోడుగా ఉండాలి, మన బాధ్యత అది అని నేను చెప్తా ఉంటాను. సో రాజసాబ్ నుండి రెబల్ సాబ్ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. దాంట్లో సాంగ్స్ అయితే ఈవెన్ ఆ ట్రాక్టర్ మీద సౌండ్స్ కానీ, ఆయన డ్యాన్స్ స్టెప్స్ కానీ మామూలుగా ఇంతవరకు చేసిన స్టెప్స్ కంటే ఇవి కాస్త స్పీడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మా అభిమానులోనే ఒక ఆలోచన ఏముందంటే ఇంత స్పీడ్గా కూడా చేయగలరా అని చెప్పేసి ఆలోచన. చాలా మంది ఏమంటున్నారంటే డూప్ ని పెట్టి స్టెప్స్ వేయించారు, అది ప్రభాస్ గారు కాదు అని చెప్పేసి అంటారు. అదే నేను చెప్పబోతున్నానండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫైట్స్ అనేవి డూప్స్ ని పెట్టే తీస్తారు. ఇప్పటి వరకు ఎవరికి ఆ డౌట్ రాలేదు, అరే డూప్స్ పెట్టారు మేము చూడమని చెప్పేసి ఆలోచన రాలేదు. అక్కడ కావాల్సింది ఏంటి, మా హీరో ఉన్నాడా లేడా, మేము నచ్చిన హీరోని చూడగలుగుతున్నామా లేదా, మాకు కావాల్సింది అది. డూబులు పెట్టినా కూడా స్టెప్స్ అనేది చేయగలిగేది ఆయన లెవెల్లో పెడతారు, కానీ వేరే వాళ్ళు అయితే పెట్టారు కదా స్టెప్స్. ఆయన ఎలా అయితే చేస్తారో ఆ రకంగా కాపీ చేసి పెడతారు. ఫైట్స్ కూడా ఆయన ఏ రకంగా చేయగలుగుతారో అటువంటి వాళ్ళని పెడతారు. అంతేగాని ఎవరిని వేరే వాళ్ళని కొత్త తీసుకొచ్చేసి పెట్టారు కదా. అంటే మా హీరోని మేము అక్కడ చూడగలుగుతున్నాం,
అది బ్యాక్ సైడ్ నుంచి కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి కానీ మా హీరో లుక్స్ మాకు కనిపిస్తున్నాయి క్లియర్. ఆ డూప్ ఉండని ఆయనే గుర్తు చేయని, మాకు కావాల్సింది మా హీరో ఉండాలి అక్కడ. మరి రాజా సాబ్ ఒక కొత్త హారర్ టైప్ లో ఉండబోతుంది, మరి హారర్ కమ్ కామెడీ సెట్ అవుతుంది అంటారా? హారర్ కమ్ కామెడీ అండి. హారర్ మూవీ అని చెప్పేసి ఇంతవరకు చేయలేదు, ఇది కొత్త ప్రయత్నం అనేది. కాకపోతే కొత్త ప్రయత్నాలు చేసి గెలవడానికి అని చెప్పేసి ఆ డైరెక్టర్ గారికి తెలిసిందే ఈ విషయం. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఒక చిన్న విషయం అండి. సాహు మూవీలో తను ఒక కామెడీ చేశారు, అంటే మూవీ మొత్తం యాక్షన్ మూవీ, అది యాక్షన్ మూవీ. కానీ కామెడీ కనపడకుండా జస్ట్ ఒక డైలాగ్ కొడతారు అంతే, ఆయన కామెడీ కూడా చేయరు. నా డై హార్ట్ ఫ్యాన్స్ చంపి కానీ పోరు అని చెప్పేసి ఆ ఒక్క మాటకే అక్కడ థియేటర్ మొత్తం నవ్వింది. అంత కామెడీ పండించగలరు అన్నట్టు, అంటే యాక్షన్ అనేది లేకుండా ఓన్లీ వర్డ్స్ తోటి. ఇప్పుడు అది యాక్షన్ కూడా చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి చూడండి రా, ఆ ముస్టాడు ఉన్నాడు పోయాడు అని చెప్పేసి చెప్తున్నారు యాక్షన్తో పాటు. అక్కడ ఇంకా నవ్వు పండుతుంది, ఆ ఒక్క డైలాగ్ చాలా పెళ్తుంది. ఇప్పుడు మేము ఆ ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా నవ్వుకున్నాము. సినిమా కూడా నవ్వులు పోయించబోతుంది, రికార్డులు అయితే బద్దలు అవుతాయి. కాకపోతే ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్పబోతున్నాను. మా అభిమానులది ఒక భయం ఏంటంటే, ఈ పాట చూసినప్పుడు రామ్ చరణ్ గారి పాట గుర్తుకొచ్చింది. అదొక్కటి కాస్త మారుతి గారు కాస్త చూసుకోండి. నాకు నచ్చలేదు. ఓన్లీ దాంట్లో ఏంట్రా అంటే చూడొచ్చు అంటే మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే. ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి అంతే. సో అంతేగాని సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా అసలు. యా ప్రభాస్ గారు చాలా బాగున్నాయి వింటేజ్, లైక్ బుజ్జిగాడు. సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది. సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు. తమ్మన్ గారు మన అక్కడట్టు ఓజీ మీద పెట్టేశారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం, ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ కూడా పెట్టింటే బాగుండేది, ఎందుకంటే పాన్ ఇండియా హీరో అండి. సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు. నేను పోనీ అంటే ఫస్ట్ సారి వింటే అలా అనిపిస్తున్నాం అని చెప్పి 1-4 సార్లు విన్నాను, అయినా కూడా నాకు నచ్చలేదు. సో తమన్ గారు కొంచెం ఈసారైనా నెక్స్ట్ సాంగ్ అయినా బాగా ఇవ్వండి. ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నడిచింది ఆ సాంగ్ అంతే తప్ప అంతమించి మ్యూజిక్ అయితే అంత గొప్పగా ఏం లేదండి. ఆయన బ్యాచులర్ కదండి, అసలు అన్ని రూమర్స్ తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచులర్ గా ఉంటున్నారంటే గ్రేట్ అండి. అది తెలుగు ఇండస్ట్రీ కాదండి. యా ఆ పాన్ ఇండియా వేరు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒకరు ఉండాలి కదా, అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి. అక్కడ సల్మాన్ ఖాన్ గారు, ఇక్కడ ప్రభాస్ గారు. లిరిక్స్ అంటే బాగానే ఉన్నాయి కదండి, లిరిక్స్ ఏం బాగాలేవా? బాగున్నాయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి, మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు. అదే అండి చెప్తున్నాను, మ్యూజిక్ బాగాలేదు. తమన్ గారు అసలు తమన్ అని నాకు అనిపించలేదు. తమన్ గారు అయితే ఇది కాదు, మరి ఎందుకు అలా చేశారో తెలియదు. మరి మ్యూజిక్ బాగాలేదండి, మ్యూజిక్ బాగాలేదండి, సాంగ్ కూడా బాగాలేదు. అదే అండి మ్యూజిక్ వాళ్ళ డ్రాబ్యాక్ తప్ప ప్రభాస్ గారు చాలా బాగా చేశారు. ఆయన లుక్స్ చాలా బాగున్నాయి, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. సో బ్యాక్ లాగ్ ఎవరిది అంటే తమన్ గారిది. తమన్ గారు మీరు ఓజీకి అండ్ అఖండ 2నే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో ప్రభాస్ గారు సేమ్ అంటే వింటేజ్ లుక్ ఉంది కానీ ప్రభాస్ గారు కాదు ఉంది సాంగ్ లో, ఎవరో డూప్ పెట్టి చేస్తారు అంటున్నారు. మాకు అస్సలు అనిపించలేదండి డూప్ అండి, ఎక్కడ నాకైతే అనిపించలేదు. మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. ఆయన డాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశాను, నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఈ మూవీకి నిజంగా. లైక్ బాహుబలి 2 కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకుముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే పెట్టారని మనం తెలుసుకోవచ్చు.